అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడు అరంగేట్రం చేశారు? కాంగ్రెస్ పార్టీలో నేను 87లో 86 ఆర్ 87లో నాకు తీసుకొని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను 6-6.5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. అంటే ఆ రోజు ఎవరైతే జేకే యువసేన ఆయన మీకు సన్మానం చేశారో ఆ కార్యక్రమానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ బలాన్ని గుర్తించి మిమ్మల్ని పిలిపించారు. అంటే వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళడానికి సిద్ధపడ్డారా? ఏమన్నా చర్చించారా మీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ? అట్లా కాదు, నాకున్న ఫ్రెండ్స్తో వాళ్ళందరితో చెప్పించారు. కాబట్టి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం జరిగింది. సరే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి రాజశేఖర రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చారు. గులాం నబీ ఆజాద్ వచ్చాడు. ఆల్మోస్ట్ ఆల్ అంబికా సోని గారు వచ్చి ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు మా ఇంటికి వచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి మన అనిల్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు మా ఇంటికి వచ్చారు. చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా మీ ఇంటికి? కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఫంక్షన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తే ఈవెన్ ఎస్బి చవాన్ గారు వచ్చారు. అంటే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీటింగులు పెడుతుంటారు, ప్రోగ్రాంలు పెడుతుంటారు. విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రత్యేకంగా మీ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారు వచ్చారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, 5 ముఖ్యమంత్రులు వచ్చారు. ఫ్యామిలీయర్స్ అంతా వచ్చారు మీ ఇంటికి. ఎందుకంత మీకు అంత గుర్తింపు? నేను సచ్ లీడర్. మీరు మైనార్టీలకు గుర్తింపు లేదంటారు. మైనార్టీగా నాకు చాలా ఇదండి నా సెల్ఫ్. ఇది ఇప్పుడు ఈయన అగ్రెసివ్ లీడర్. ఈయన మనం ఆ రోజుల్లో ఫైనాన్షియల్ కూడా బిజినెస్ చేస్తూ బాగా దీంట్లో ఉండేవాడు. పార్టీ కార్యక్రమం లేదని చెప్తే అది ఎంతైనా ఖర్చు అయినా మనమే చేసేవాళ్ళం. అంటే ఇది ఐఎమ్ ఏ అసెట్ ఫర్ ద పొలిటికల్ పార్టీ ఆన్ దట్ డే ఫర్ ఎస్పెషల్లీ కాంగ్రెస్. అది మీరు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంలో ఉండేవారా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ వర్గంలో ఉండేవారా? రాజశేఖర గారు, రాజశేఖర రెడ్డి వర్గం. అంటే ఆయనతో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేటివి? మంచి సంబంధాలు ఉంటాయి. ఓకే, మంచి సంబంధాలు ఉండేది. నేనంటే చాలా గౌరవించేవాడు. నేనంటే చాలా ఆత్మీయత కూడా. రాష్ట్రం అంతా నేను ఆయన నా కారులోనే తిరిగాం. ఏమని పిలిచేవారు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు? జలీల్ అనేవారా, జలీల్ ఖాన్ అనేవారా? జలీల్ ఖాన్ అనేవాడు. పూర్తి పేరు పిలిచారు? ఆయన ఎవరిని పిలిచారు పూర్తి పేరు? అందరిని ఏదో ఒకటి షార్ట్ నేమ్స్, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటారు. జలీల్ ఖాన్ అనేవాడు. జలీల్ ఖాన్ అనేవాడు. జలీల్ ఖాన్ అంటారా? ఓకే, ఆ పిలుపు గుర్తుందా? ఓకే, అంటే ఆయన అంటే అంతటి సన్నిహితం ఉందంటున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఎలా జీర్ణించుకున్నారు మీరు? చాలా బాధ అయింది, చాలా బాధ అయింది. ఆయన ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మై కొలీగా ఆ రోజు మేము ఇద్దరమే ఉన్నాం. 7ంటికి ఆయన ఇంటికాడ. రాత్రి రామనారాయణ రెడ్డి ఇట్లా డిన్నర్ ఉంటే నాకు వెళ్ళి ఇట్లా రాజశేఖర్ గారు పొద్దున రచ్చబండ కార్యక్రమం వెళ్తున్నారంటే అప్పుడే అసెంబ్లీ అయింది 1 month. పొద్దున్నే వెళ్ళా ఇంటికి. వెళ్తే అప్పుడే ఇంటి నుంచి బయట వచ్చి నుంచున్నాడు ఆయన వస్తూ. ఏం బా మననే కదా కలిసాం, ఏంటి మళ్ళీ మన పని ఉందా అన్నాడు. నాకేం పని లేదు, మీరు వెళ్తున్నారని చూస్తానికి వచ్చాను. ఎందుకు, అసెంబ్లీ ఇప్పుడే కదా అయింది, ఈ మనిషి కూడా మాకు టైర్డ్ అయిపోయి ఉంటారు, పక్క లైట్ వర్షం పడుతుంది ఎందుకండి ఇప్పుడు అని. కాదులేబ్బా, నేను ప్రామిస్ చేశాను రచ్చబండకి వెళ్ళి వస్తానన్నాడు. నేను అక్కడే ఉన్నా. ఆయన చెప్పి నేను అహ్మదుల్లా టిఫిన్కి పిలిస్తే అక్కడికి వెళ్ళా. సీఎం గారు పేషి పక్కనే ఆయన పేషి. ఇలా టిఫిన్ చేస్తాను. గంటలో ఈ వార్తలు వస్తున్నాయి దీంట్లో కంప్యూటర్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రచ్చబండకి, చిత్తూరు జిల్లా మళ్ళీ రచ్చబండ పెద్దోడు మీరు ఉన్నారు అక్కడ హైదరాబాద్ అయితే మాట్లాడించారు? ఎస్, నేనే, ఇద్దరు తప్ప ఎవరు లేరు. ఓకే, మీరు ఇంకొకరు ఎవరు? రాంపిల్ల శ్రీనివాస్ అని వాళ్ళ కాన్వాయ్ కూడా ఒక సెకండ్ లేట్గా వస్తే వాళ్ళని కూడా అని, అబ్బా నేను ముఖ్యమంత్రిని మీకోసం ఇట్లా నుంచున్నానని నవ్వుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆ రోజు. తర్వాత అంటే టీవీలో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? చూసాం మేము దాదాపు 10-15 రోజుల దాకా మనిషి అవ్వలేం మేము. ఆయన బాడీ కూడా చూసిన వాళ్ళు నేను ఒకడిని, కొద్ది గొప్ప మందిలో నేను ఒకడిని. బాడీని అంటే ఎలా ఉండింది ఆ సందర్భం మీకు? అంటే చాలా హారిబుల్గా ఉంది. నేను బాడీ గురించి అడగలేదు, బాడీని చూస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంది? మామూలుగా లేదు, మామూలుగా లేదు. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.